బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాబోతే భారతదేశానికి ఏమన్నా వద్దా? బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఏమన్నా దేశానికి ఏమన్నా పెద్ద పుడింగా? వాడికి వాళ్ళ దేశంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 23వ తారీఖు రావాలి. అయితే ఆలోచిస్తున్నారట వాళ్ళ ప్రధానమంత్రి గారు. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఏదైతే హసీనా ఉన్నదో ఆమెని అప్పచెప్పనందుకు గాను ఇక్కడికి రావడమా వద్దా అన్నది ఆలోచిస్తున్నారట. మానేస్తే నష్టం ఏమైనా ఉందా? అట్లాగే పాకిస్తాన్తో, టర్కీతో, సౌదీ అరేబియాతో ఒప్పందంలోకి వెళ్ళాలని కూడా బంగ్లాదేశ్ అనుకుంటుందట. మంచిదే. ఇక్కడ బంగ్లాదేశ్ ఎప్పుడో విడిపోయింది పాకిస్తాన్ నుంచి. కానీ ఏనాడు కూడా వాళ్ళ దేశం భారతదేశానికి ఏం ఫేవరబుల్గా ఏం లేదు. భారతదేశం నుండి కాస్త నిధులు పొంది ఎంజాయ్ చేసింది. కాకపోతే షేక్ హసీనాని అక్కడ ప్రమోట్ చేయడం ద్వారా మన దేశానికి వచ్చే పాకిస్తానీ రాక్షసులు త్రూ బంగ్లాదేశ్ నుంచి రాకుండా కంట్రోల్ చేయగలిగాం. అంతమించి ఏం లేదు అక్కడ. ఇప్పుడు దానివల్ల బంగ్లాదేశ్ వల్ల మనకి నష్టమే తప్ప లాభమేమీ లేదు. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి వచ్చినా మనకు ప్రయోజనమే లేదు, నష్టం తప్ప. కాకపోతే బిల్డప్లు ఇస్తా అక్కడ వాళ్ళ దేశంలో హీరో, ఇండియాని కూడా తిరస్కరించిన గనుడు అని చెప్పుకునేటందుకు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.